అంతర్జాతీయ వార్తగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ ఉద్రిక్తతల వేళ వందలాది విమానాల రద్దు, అలాగే పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రధాని సమీక్ష. మనకు తెలిసి మనం విన్నాం మొన్న శనివారం ముందు రోజు జరిగిన దాడుల్లో ఖమేనీ, మన ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హతమయ్యారు. ఆయనతో పాటు మరికొంతమంది సుమారుగా 11 మంది కీలకమైన నాయకులు కూడా హతమొందారు. సో దీనికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో సుప్రీం కమాండర్ ఖమేనీ హతమొందారని ధృవీకరించారు. తర్వాత ట్రంప్ కూడా ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇలా ఉంటే ఉద్రిక్తతలకు సంబంధంగా భారత్ దానిపై చర్యలు తీసుకోవడం, ఎందుకు చర్యలు తీసుకోవాలంటే అక్కడ ఇరాన్లో కానీ ఇరాను అటు ఇజ్రాయెల్ మీద అమెరికా మీద దాడులు చేయలేక, లేకపోతే సత్తా చాలక మిగతా అరబ్ కంట్రీస్ మీద దాడులు చేయడం, గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు అరబ్ కంట్రీస్ అంటే యుఏఈ మీద కానీ, దుబాయ్ మీద కానీ, బహ్రెయిన్ మీద కానీ దాడులు నిర్వహిస్తోంది. అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే అమెరికన్ సంబంధించి స్థావరాలకి సమీపంలోనూ దాడులు చేస్తోంది. అది అమెరికా స్థావరాల మీద దాడులు కరెక్ట్గా అవ్వకపోయినా దానివల్ల సామాన్య ప్రజలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అది ఇక్కడ ప్రధాన వార్త. మరోవైపు ఇరాన్కు సంబంధించి ఇరాన్ గగనతలం మీదుగా వెళ్ళే విమానాలు, అలాగే అక్కడికి వచ్చే రాకపోకలకు సంబంధించి చాలా విమానాలు రద్దయ్యాయి. అక్కడ ఉండే వాళ్ళు బయట దేశాలకు వెళ్ళడం కానీ, బయట దేశాల వాళ్ళు ఇరాన్లోకి వెళ్ళడం కానీ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. దానికి సంబంధించి ఇక్కడ ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆదివారం రాత్రి సమీక్షించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ నహ్యాన్తో ప్రధాని ఆదివారం మాట్లాడారు. ఆ దేశంపై ఇరాన్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని మోదీ ఖండించారు. యుఏఈకి సంఘీభావం తెలిపారు. అంటే ఇరాను ఎందుకు ఈ విధంగా వాళ్ళ మిత్ర దేశాలైన ముస్లిం కంట్రీస్ మీదే దాడులు చేయడం, రకరకాల భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీళ్ళలో కూడా మళ్ళీ కొన్ని తెగలు ఉన్నాయని, ఈ తెగకు చెందిన వాళ్ళు కాదు కాబట్టి ఆ తెగ వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేస్తున్నారని, మరోవైపు అమెరికన్ స్థావరాలను టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడి చేస్తోందని, మరోవైపు అమెరికాకి ఈ యుఏఈ కానీ ఖతార్ కానీ ఇవన్నీ కూడా లొంగిపోయాయనే ఉద్దేశంతో వాళ్ళు అమెరికాకి రాజీ పడిపోయే కాబట్టే వాళ్ళ ముందు అటాక్స్ చేయాలని. సో మొత్తం మీద సుప్రీం కమాండర్ ఖమేనీ ఉన్నన్ని రోజులు ఆయన ఒక మత గురువుగా కెరియర్ ప్రారంభించి ఈరోజు చాలా ముస్లిం కంట్రీస్కి ఆయన చెప్పిందే వేదవాక్కుగా తయారయ్యారు ఆయన. సో అటువంటి నేపథ్యంలో ఆయా దేశాల మీద వీళ్ళు ఇరాన్ వాళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయకుండా వీళ్ళ మీద చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒక వార్త ప్రధానంగా ఉంది. అయితే ఇక్కడ భారత్ కూడా దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది, అక్కడ ఉండే భారతీయులకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అని కూడా చాలా సందర్భాల్లో సమీక్ష నిర్వహించారు.